హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనము సూరత్ స్పెషల్ చాక్లెట్ డ్రింక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాక్లెట్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు కదా. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఇంట్లోనే చాలా ఈజీగా పిల్లలకి చేసి పెట్టవచ్చండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. డార్క్ చాక్లెట్, కార్న్ఫ్లోర్, కోకో పౌడర్, షుగర్, 2 కప్పుల పాలు. ఇంగ్రీడియంట్స్ కూడాను చాలా సింపుల్గానే వండేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి పాలు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తాగుతాను అనుకుంటే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఆపకుండా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఉండగట్టేస్తుంది. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఇలా తిక్కుగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తరిగి ఉంచుకున్న 1/2 కప్పు డార్క్ చాక్లెట్ వేసుకోవాలి. ఇదేమీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, చాక్లెట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఇంకొంచెం తిక్కుగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీని స్పీడ్లో పెట్టి ఇట్లా నొరగొచ్చేలాగా గ్రైండ్ చేసుకుందామండి. బాగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసి ఈ డ్రింక్ వేసుకోవటమేనండి. ఇది చల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే ఐస్ క్యూబ్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా సర్వ్ చేసుకున్న దానిపైన కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం అని చెప్పని డార్క్ చాక్లెట్ని సన్నగా కట్ చేసి వేసాను. ఇంతేనండి, డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.